వాళ్ళందరికీ నమస్కారము. నా పేరు లలిత సభావట్. బుగ్గతండ గ్రామం నాది. మండలం మంచాల, రంగారెడ్డి జిల్లా. అరుట్ల సర్పంచ్ సిపిఎం పార్టీ నుంచి మా అభ్యర్థి నేను సర్పంచ్గా నిలబడ్డాను. మా గ్రామం నుండి మా సమస్యలు పోరాడడానికి నిలబడ్డాను. సమగ్ర సకల సామాజిక అభివృద్ధి కోసం తోడ్పడతాను. చదువు కోసం ప్రాధాన్యత దృష్టి పెడతాను. 24 గంటల వైద్య సమస్యల పోరాడతాను. భూ సమస్యలపై ప్రత్యేకత దృష్టి పెడతాను. గ్రామ పరిశుభ్రత కోసం ప్రత్యేకత దృష్టి కేంద్రీకరిస్తాను. బుగ్గ జాతర సమస్యల కోసం పనిచేస్తాను. బుగ్గతండ బస్సు సౌకర్యం కల్పిస్తాను. ఉపాధి హామీ సమస్యలపై పోరాడతాను. బుగ్గతండ టవర్ సమస్యల లేకుండా చేస్తాను. త్రాగునీటి కొరకు కోసం విధి దీపాలు వెలిగిస్తాను. ఇది మా ఊరి మన ప్రణాళిక. మేము మా గ్రామం ఆరుట్ల గ్రామం నుండి ప్రధానంగా మాకు సపావాటు లలిత గారిని సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా నా పేరు గణేష్, 3వ వార్డు సభ్యునిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మా అభ్యర్థి గుర్తు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. నాది వార్డు మెంబర్గా గౌను గుర్తు రావడం జరిగింది. మా ప్రధాన ఎజెండా ఏంటంటే గ్రామ సమస్యలపైన మనకు గవర్నమెంట్ హాస్పిటల్ మా దగ్గర ఉంది. దాంట్లో 24 గంటలు ప్రధానంగా మనకు డాక్టర్లు అందుబాటులో ఉండాలనేది ప్రధానంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా విద్య మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. త్రాగునీటి సౌకర్యం కానీ అదేవిధంగా వీధి దీపాలు సమస్య లేకుండా చూడాలనేది మా పార్టీ నిర్ణయం చేసింది. అదేవిధంగా బుగ్గతండకు రోడ్డు సౌకర్యం కూడా మా గతంలో మా జెడ్పీటీసీ ఉన్నప్పుడు వేసిన రోడ్లు మాత్రమే ఉన్నాయి. మా జెడ్పీటీసీ ఉన్నప్పుడు రోడ్లు వేసినాయే ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసినాయి. అవి కూడా రోడ్లు నిర్మించడంలో మా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఏంటంటే మెయిన్గా మాత్రం విద్య వైద్యం మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకోవడం జరుగుతూ ఉంది. గతంలో నా పోరాటం ద్వారానే ఉపాధి హామీ చట్టం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కొట్లాడడం వల్ల ఉపాధి హామీ చట్టం రావడం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పేదవాళ్ళ భూ సమస్యలు మాత్రము తీర్చడం లేదు. ప్రధానంగా భూ సమస్యలపైన కూడా మేము పోరాడాలని మా పార్టీ అభ్యర్థిగా పెట్టి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా ఏంటంటే మా గ్రామానికి సంబంధించిన బుగ్గతండకు సంబంధించి సెల్ టవర్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సెల్ టవర్లు తేవడంలో కూడా కీలక భూమిక పోషించాలని మా పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా మాకు రాకుండా ఏంటంటే అనేక రకాలుగా దాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. అలా కాకుండా ఏంటంటే మా నిధులు మా కోసం ఖర్చు చేయాలనే దాని మీద కూడా మా పోరాటం ఉంటుంది. అదేవిధంగా మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షమే. మాది ఎప్పుడు ప్రగతి పదం పైన నడవడం కోసం మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం. మా సర్పంచ్ గుర్తు బ్యాట్ గుర్తు, సపావాట్ లలిత బ్యాట్ గుర్తు, సీరియల్ నెంబరు 3 పైన ఉంటుంది. సోదరులారా, ఈ ఆరుట్ల పోరాటాల పురిటిగడ్డ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి బుగ్గతండ వాసి సపావాట్ లలిత గారిని ఈ సిపిఎం పార్టీ బలపరిచింది. దీనికి ఆరుట్ల గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుపై ఓటేసి లలిత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నేను కూడా సిపిఎం పార్టీ బలపరిచినటువంటి ఆరుట్ల 1వ వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నా. నా యొక్క గుర్తు స్టూలు గుర్తు. ఈ యొక్క ఆరుట్లకు పోరాటాలకు స్ఫూర్తి కల్పించినటువంటి కాలనీ, ఆ వార్డుకెచ్చే పోరాటాలకు పూనుకున్నటువంటి ఆరుట్లకు పోరాటాలు స్ఫూర్తినిచ్చినటువంటి
ఆ 1వ వార్డు 2వ వార్డుకు సంబంధించి ఈ పార్టీకి ప్రత్యేకంగా ఈ ఊరికి నాయకత్వం వహించినట్టు కాలనీలు అక్కడ ప్రత్యేకంగా 1వ వార్డుకు నేను నా పేరు బడ్డు విజయ్ కుమార్ 1వ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నా. నా గుర్తు స్టూల్ గుర్తు. ఆ స్టూల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరందరూ బ్యాట్ గుర్తుపై ఓటేసి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. ఆరుట్ల బుగ్గతండ.